ఫ్యాట్ లాస్ లో ఉన్నప్పుడు మిల్క్ తాగాలా వద్దా, ఇది తెలుసుకునే ముందు అసలు మిల్క్ లో ఏముంటుంది అది ఫస్ట్ తెలుసుకుందాం. వాట్ ఈస్ మిల్క్? మెయిన్ గా మనకి మిల్క్ లో వచ్చేసి కెసిన్, వే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి అండ్ హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి, విచ్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ బాడీ. ఇది ఒక న్యూట్రిషన్ డెన్స్ ఫుడ్ మనకి. సో మరి మనం మిల్క్ వల్ల ఫ్యాట్ గెయిన్ అవుతామా అంటే ఆన్సర్ ఈస్ క్లియర్లీ నో. ఫ్యాట్ గెయిన్ ఎప్పుడు అవుతారు అంటే మీరు క్యాలరీస్ సర్ప్లస్ లో ఉన్నప్పుడు ఫ్యాట్ గెయిన్ అవుతారు. మీరు ఒకవేళ క్యాలరీ డెఫిసిట్ లోనే ఉండి మిల్క్ ని కూడా యాడ్ చేసుకుంటే మిల్క్ మిమ్మల్ని స్టాప్ చేయదు వెయిట్ లాస్ అవడం నుంచి. మీరు తీసుకునే పోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫ్యాట్ లాస్ ఆర్ ఫ్యాట్ గెయిన్. సో మరి మనకి బెస్ట్ టైం ఏంటిది పాలు తాగడానికి? ఒకటి పోస్ట్ వర్కౌట్. సో మీకు మజిల్ రికవర్ కి చాలా యూజ్ అవుతుంది దాంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ వల్ల యాజ్ వెల్ యాజ్ దాంట్లో న్యూట్రిషన్స్ వల్ల. ఇంకొకటి నైట్ టైం. మిల్క్ లో మనకి కెసిన్ ప్రోటీన్ అనేది ఉంటుంది, అది స్లోలీ డైజెస్టబుల్. సో దాని వల్ల మనకి ఒకవేళ ఎర్లీగా ఫుడ్ తిన్నా కూడా మనకి ఆకలి అనేది స్పీడ్ గా కాదు, స్లీప్ కి మజిల్ రికవరీకి కూడా చాలా యూజ్ అవుతుంది. మిల్క్ మంచిదని చెప్పాను కదా అని చెప్పేసి మిల్క్ షేక్లు, మిల్క్ విత్ స్వీట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ మళ్ళీ క్యాలరీ డెన్స్ అయిపోతుంది, అన్నెసెసరీ క్యాలరీస్ వస్తాయి వీటి వల్ల, షుగర్ స్వీట్స్ వల్ల. సో అవాయిడ్ దెమ్. మీకు స్టిల్ దాంట్లో వచ్చే ఫ్యాట్ తోటి ప్రాబ్లం ఉంది అంటే జనరల్లీ మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాజ్ వెల్ యాజ్ స్కిమ్డ్ మిల్క్ అనేది 2 వెరైటీస్ దొరుకుతాయి మనకి మార్కెట్ లో. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఏంటి అంటే మనకి మోర్ క్యాలరీస్ ఉంటాయి ప్లస్ మోర్ ఫిల్లింగ్ ఉంటుంది. స్కిమ్ మిల్క్ అంటే ఫ్యూర్ క్యాలరీస్ లెస్ ఫిల్లింగ్ ఉంటుంది. ఇక చాయిస్ అనేది మీకే వదిలేస్తున్నా. బేస్డ్ ఆన్ యువర్ నీడ్స్ యూ కెన్ చూస్ వాట్ యూ వాంట్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ లాక్టోస్ టాలరెంట్. వీళ్ళకి పాలు తాగితే ప్రాబ్లం అవుతుంది గట్ లో. వీళ్ళు ఆల్టర్నేట్ గా కర్డ్ ఆర్ గ్రీక్ యోగర్ట్ లేకపోతే ప్లాంట్ బేస్డ్ మిల్క్ లైక్ ఆల్మండ్ తో గానీ సోయాతో గానీ చేసిన మిల్క్ లేకపోతే లాక్టోస్ ఫ్రీ మిల్క్ కూడా దొరుకుతుంది. సో ఇవి ట్రై చేయొచ్చు. అయితే కన్క్లూజన్ ఏంటి? మనం పాలు తాగడం వల్లనో ఇంకా ఫ్రూట్స్ కానీ ఏదైనా తినడం వల్ల మనం ఫ్యాట్ అవ్వము. ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ క్యాలరీ ఇంటేక్. మీరు డేలో ఎన్ని క్యాలరీస్ తినాలో మీకు తెలిసి ఉండి ఆ క్యాలరీస్ ని మేనేజ్ చేసుకోగలిగితే మీరు పాలు తాగొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు అండ్ మీరు స్టిల్ ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు జంక్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్స్ తింటే తప్ప మీ ఫ్యాట్ లాస్ కాకుండా ఆగదు. సో మిల్క్ ఈజ్ నాట్ ఎన్ ఎనిమీ. పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్. ప్రాపర్ గా మీ క్యాలరీస్ ని క్యాల్కులేట్ చేసుకొని తినండి, మీరు స్టిల్ ఫ్యాట్ లాస్ అవుతారు. మీరు యాక్టివిటీస్ ని కూడా పెట్టుకోవడం ఇంపార్టెంట్ మీ డైలీ రొటీన్ లో. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చితే నా పేజ్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ కలుద్దాం.